హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దీపూస్ కిచెన్. ఇవాళ మన రెసిపీ అస్సలు శ్రమ పడకుండా చేతులతో ఎక్కువగా నీట్ చేసే అవసరం లేకుండా కేవలం మిక్సీ జార్ ఉంటే చాలు, అలాగే కుక్కర్ ఉంటే చాలు. ఇంత సాఫ్ట్ అయినా స్పంజీ అయినా 100% ప్యూర్ అయిన హనీ వీట్ బ్రెడ్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసేద్దాం. మనం బయట కొనే బ్రౌన్ బ్రెడ్ అనేది ఎంతవరకు సేఫ్, ఎంతవరకు హెల్దీ అనేది మనకి తెలియదు. ఎంతవరకు 100% హోల్ వీట్ ఉంటుందని కూడా మనకు తెలియదు అనమాట. సో ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకుంటే చాలా చాలా హెల్దీ అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పర్ఫెక్ట్గా వస్తుంది. అస్సలు శ్రమ లేకుండా ఎంతో ఎంతో ఈజీగా చేసే ఒక విధానాన్ని నేను మీకైతే షేర్ చేసుకుంటాను. చూస్తున్నారు కదా, ఇలాంటి బ్రెడ్ తప్పకుండా ట్రై చేసి నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందుకోసం ముందుగా బౌల్లోకి 1 కప్పు వరకు వాటర్ తీసుకుందాం. వాటర్ని వేడి చేసేద్దాం. ఈ వేడి వాటర్ని మనము ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు యాక్టివేటెడ్ డ్రై ఈస్ట్. ఇది మనకు ఏ సూపర్ మార్కెట్లో అయినా కూడా ఈజీగా అవైలబుల్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు అదే స్పూన్ తోటి 3 టీ స్పూన్ల వరకు తేనెని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే సేమ్ క్వాంటిటీ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని 10 నుంచి 15 నిమిషాలు పక్కన ఉంచేసుకోవాలన్నమాట. 15 నిమిషాల తర్వాత ఇలాగా పైన మనకి ఫ్రోదీగా అవుతుంది. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని తీసుకోవాలి. ఈస్ట్ అనేది మీరు ఎక్స్పైరీ డేట్ అనేది చూసుకొని తీసుకోవాలి. ఇలాగా ఫ్రూతీగా వస్తే మాత్రమే మనకి బ్రెడ్ అనేది సాఫ్ట్గా వస్తుందన్నమాట. అది మనం గమనించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి 2.25 కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను. నేను కంప్లీట్గా గోధుమ పిండిని యాడ్ చేస్తున్నాను అనమాట. మీరు కావాలనుకుంటే కొద్దిగా మైదా అయినా కూడా వేసుకోవచ్చు, కానీ నేను ప్యూర్గా బ్రౌన్ బ్రెడ్నే ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు మన ఈస్ట్ మిక్చర్ని కొద్దిగా వేసుకుంటూ ఒకసారి కలిపేసుకోవాలి. ఇలాగా మొత్తం వేసేసి ఒక్కసారి చిన్నగా కలిపేసుకొని ఆ తర్వాత మూత పెట్టేసుకొని 1 నిమిషం పాటు మనము మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. అస్సలు చేత్తో నీట్ చేసే అవసరం లేకుండా, టచ్ చేసే అవసరం లేకుండా ఈ బ్రౌన్ బ్రెడ్ అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, స్టిక్కీగా సాఫ్ట్గా అయితే మనకి డవ్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు చపాతీ పిండి పైన కాస్త పొడిని చల్లేసుకోవాలి. గోధుమ పిండి ముద్దని ఈ పొడిపైకి తీసేసుకొని చేతులకి కాస్త ఆయిల్ రాసేసుకొని పిండిని దగ్గర చేయాలి. ఇక్కడ నీట్ చేయాల్సిన అవసరం లేదు. పిండిని మనము దగ్గర చేసుకొని ఒక ముద్దలాగా చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. చూస్తున్నారు కదా, మనకి చాలా చాలా సాఫ్ట్ డవ్ అయితే ప్రిపేర్ అయింది. ఇప్పుడు ఇలాగా టకిన్ చేసేసి ఆ తర్వాత మనము ఇందాక యూస్ చేసిన బౌల్లోకి 1 టీ స్పూన్ అంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలాగా ఆయిల్ని కొంచెం రాసేసుకొని ఆ తర్వాత మనం రెడీ చేసి ఉంచుకున్న పిండి ముద్దని ఇక్కడ ఉంచేసుకొని మీరు మూతైనా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలాగా క్లింగ్ ర్యాప్ కనుక ఉన్నట్లయితే సీల్ చేసేసుకోవాలి. ఇలాగా క్లోజ్ చేసేసుకొని 2 గంటల పాటు దీని క్వాంటిటీ అనేది డబుల్ అయ్యేంత వరకు మనము వదిలేయాలన్నమాట. 2 గంటల తర్వాత చూసేద్దాం. నాకైతే బౌల్ కాస్త చిన్నదయింది, అందుకని పిండి మనకి ఈ క్లింగ్ ర్యాప్కి అయితే అతుక్కుందనమాట. కొంచెం పెద్ద బౌల్ తీసుకుంటే సరిపోతుంది. చేతులకి కాస్త ఆయిల్ తీసుకొని ఇలాగా పిండిని దగ్గరికి చేసేసుకుందాం. దీన్ని మనము పక్కన ఉంచేసుకొని బ్రెడ్ బాక్స్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవాలన్నమాట. నేను బ్రెడ్ బాక్స్ని యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఇది లేకపోతే మామూలుగా కేక్ టిన్లో అయినా కూడా మనము ఈజీగా బ్రెడ్ని అయితే బేక్ చేసేసుకోవచ్చు. ఇలాగా ఆయిల్తో 4 వైపులా మనం బ్రష్ చేసేసుకొని ఆ తర్వాత ఇలాగ బటర్ పేపర్ని అయితే ఉంచేసుకోవాలి. డీమోల్డ్ చేయడానికి మనకు ఈజీగా ఉంటుంది, లేకపోయినా మరేం పర్లేదు. మళ్ళీ ఒకసారి గోధుమ పిండిని చల్లేసుకొని ఈ పిండి ముద్దని ఇక్కడ ఉంచేసుకొని చేతులకి కాస్త అతుక్కున్నట్లుగా ఉంటుంది. మనము కాస్త పిండిని చేతులకి అద్దేసుకొని ఇలా కనుక చేసేసుకుంటే చేతులకు అతుక్కోకుండా ఈజీగా అయితే స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. ఇలాగా కాస్త స్ప్రెడ్ చేసేసుకొని ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా టకిన్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా ఈజీ అనమాట. బ్రెడ్ బాక్స్ సైజుని బట్టి మనము ఇలాగ ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు పిండిని నీట్ చేసే అవసరం లేదు. ఇలా చాలా ఈజీగా ఒకేసారి ఫోల్డ్ చేసేసుకొని ఇలాగ బ్రెడ్ బాక్స్లో అయితే ఉంచేసుకొని ఒకసారి ఈవెన్గా అయితే మనము స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి క్లింగ్ ర్యాప్ని పైన ఉంచేసుకొని ఇది డబుల్ సైజ్ అయ్యేంత వరకు, అంటే అరగంట నుంచి గంట వరకు టైం పడుతుందన్నమాట. పక్కన ఉంచేసుకుందాం. అడుగు మందంగా ఉన్న కుక్కర్లోకి ఇలాగా 1 కప్పు వరకు ఉప్పును వేసేసుకొని స్టాండ్ని ఉంచేసుకొని మూత పెట్టేసుకొని 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ఈలోపు మన బ్రెడ్ కూడా సైజ్ అయితే డబుల్ అయిపోయింది. చూస్తున్నారు కదా డవ్ ఎంత బాగా పొంగిందో. సో ఇలా పొంగిన తర్వాత ఇందులోకి కాచి చల్లార్చిన పాలని ఇలాగా ఒకసారి బ్రష్ చేసేసుకోవాలి. ఆ తర్వాత తెల్ల నువ్వులు ఉంటాయి కదా, వాటిని 1 స్పూన్ వరకు తీసుకొని ఇక్కడ స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్గా ఆప్షనల్. తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్రీహీట్ అయిన మన కుక్కర్లోకి ఈ బ్రెడ్ బాక్స్ని అయితే ఉంచేసుకోవాలి. రబ్బరు, విజిల్ ఈ 2 లేకుండా మూత పెట్టేసుకొని 30 నుంచి 40 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి. 35 నిమిషాల తర్వాత మనం ఒకసారి ఓపెన్ చేసుకొని చూసుకోవాలి. ఇలాగా చెక్ చేసుకుంటే మనకి టూత్ పిక్ అనేది క్లియర్గా కనుక వస్తే మనకి బ్రెడ్ అనేది కుక్ అయిపోయింది. లేకపోతే మరో 5 నిమిషాల పాటు కూడా మీరు ఉంచేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఇలాగా
మనము కాస్త వేడిగా ఉన్నప్పుడే బటర్ని అప్లై చేసుకొని ఎడ్జెస్ అనేది సపరేట్ చేసేసుకొని డీమోల్డ్ చేసేసుకోవాలి. బ్రెడ్ని అయితే మనకి ఎంతో పర్ఫెక్ట్ అయిన వీట్ బ్రెడ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు కాస్త వేడిగా ఉంది కదా, ఒక క్లాత్ని తడి చేసేసుకొని పూర్తిగా నీటిని పిండేసి ఆ తర్వాత ఆ క్లాత్ని కప్పేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట. ఆ తర్వాతే మనము కట్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇటువంటి ఒక నైఫ్ని తీసుకొని మనకి కావాల్సినంత సైజెస్లో పీసెస్ని అయితే కట్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, కట్ చేస్తుంటే మీకు అర్థమవుతుంది కదా ఎంత సాఫ్ట్గా అండ్ ఎంత స్పాంజీగా జాలీదార్ అయిన బ్రెడ్ అయితే మనకి రెడీ అయింది. చాలా హెల్దీ అనమాట. చూసారు కదా ఎంత ఈజీగా ఎక్కువ శ్రమ లేకుండా చాలా పర్ఫెక్ట్గా అయితే మనము హోల్ వీట్ బ్రెడ్ని అదే బ్రౌన్ బ్రెడ్ని తయారు చేసేసాం. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలాగా ఇంట్లోనే ఎంతో పర్ఫెక్ట్ అయిన టేస్టీ అయిన హోల్ వీట్ బ్రెడ్ని ట్రై చేయండి. నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఒక లైక్ ఇవ్వడం అయితే అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.